ఎవరు మా డీలర్? జ్యోతి ఎవరు? మరదలా? మీరు బినామే అట్ట రన్ చేస్తారు? ఇడే ఏ సిఎస్డిటి రమ్మను. ఎందుకు ఇవి పెట్టారు మీరు డబ్బాలు? తరుగులకు వచ్చాయి సార్. ఈ కాటా పెట్టి ఇవ్వడం లేదు. తరుగులు వస్తుంది, చాలా తక్కువ వస్తుంది. మనకి 50 కిలో కాటా పెట్టింది ఇవ్వడంలే. ఆయన గొడవ ఆయన ఇచ్చినాడు రమ్మను. చూడు ఆ సిఎస్డిటి ఏఎస్ఓ మీరు ఎమ్మెల్యేస్ పాయింట్ పోరా మరి తూకమేరా అట్ట ఎట్లయితుందండి? మీరు తూకం వేయించుకోవాలా? 131 బస్తాలు ఎన్నున్నాయమ్మా బస్తాలు? చూడండి. దయచేసి మళ్ళీ ప్రయత్నించండి. ఏడు వాళ్ళు ఏం మళ్ళీ బండి ఫాలో అయితే లేదా వాళ్ళకు? డిఎం లేడు, ఆ డిఎం తరపున సిఎస్డిటి రాడు, వాళ్ళు యాన్న తిరుగుతూ ఉన్నారు, మా వెనక మరి రావడంలే. ఏం జరుగుతూ ఉందండి? ఏంది అసలు? నీ మీద కూడా రాస్తానబ్బా. ఏంది ఇది అసలు? ఏంది నాకు అర్థం కావడంలే. విజిట్స్కి వచ్చినా ఏమైనా పెళ్లి భోజనాలకు వచ్చినా? నాకేం అర్థం. వాళ్ళు ఆడ హాస్టల్ దగ్గర కలిసారు, మమ్మల్ని ఫాలో కాండి అని చెప్పినాము. ఎట్ట పోయినారు? ఆ సిఎస్డిటి రాలే, ఏఎస్ఓ రాలే, వాడు గోడౌన్ ఇన్ఛార్జి వాడు రాలే. ఇక్కడ అమ్మవారిశాల వీధిలో ఉన్నాం మేము. మమ్మల్ని ఫాలో కమ్మని చెప్పినాం. మమ్మల్ని ఫాలో మిమ్మల్ని మేము ఫాలో కావాలి, మమ్మల్ని మీరు కూడా ఫాలో కావడంలే. ఇక్కడ వేయింగ్ వాళ్ళు ఇవ్వడం లేదంట, బస్సాల ప్రకారం ఇస్తా ఉన్నారంట. వాళ్ళు డీలర్లు మొత్తుకుంటా ఉన్నారు. ఇక్కడ ఆ డిఎం సంబంధించిన వాళ్ళు ఎవరో వాళ్ళు రాలే. ఎవరండి గోడౌన్ లో ఉండమనేది? ఊరికి కథలు చెప్తే ఎట్లా? ఎవరు చెప్పినారు? నేను ఎప్పుడు చెప్పినా గోడౌన్ కు? నాకేం పని? ఎవరండి ఊరికే? నేను నీతో మాట్లాడుతా ఉన్నా కదా. నేను ఎవరికి చెప్పలే గోడౌన్ కాడ. నన్ను ఫాలో కమ్మని చెప్పిన. నేను గోడౌన్ కాడికి పోతానో యాడికి పోతున్నానబ్బా? నన్ను ఫాలో కావాలి కానీ వాళ్ళు పోయి గోడౌన్ కాడ కాపలా కాస్తారా? చెప్పండి, అర్థం కాలే మీకు? గోడౌన్తో సరే గోడౌన్కే అనుకోండి, వాళ్ళు గోడౌన్ కాడ పోయి ఉండడం ఏంది? ఎక్కడి పేరండి? ఏడపాల స్వామి 15 నిమిషాలు ఎందుకు ఇచ్చి మేము పాయింట్ వేజేసి రాయలకు వేజేసి ఇవ్వడం లేదా? వాళ్ళు డీలర్లు చెప్తా ఉంటే వేజేసి ఇవ్వడం లేదు సార్, మాకు బస్తాలు ఎత్తుతా ఉన్నారని. ఎన్ని వచ్చినాయా? రా స్వామి, ఎన్ని ఉన్నాయి? 131 ఉన్నాయా? మరి ఎందుకు లూజ్ చూసారా? అన్ని కలిపి కరెక్ట్గానే ఉంది. ఈ డబ్బాలు పెట్టేస్తా ఉన్నారు. ఏమయ్యా సిఎస్డిటి షోకాజ్ నోటీస్ ఇస్తే వేరియేషన్ అయితే లేదు ప్రజెంట్, కానీ వాళ్ళకు మీరు వే చేసి ఇవ్వాలండి. వే చేసి ఇవ్వడం లేదు వాళ్ళకు. డైరెక్ట్ లోడ్ అట్టే పంపిస్తా ఉన్నారు. వాళ్ళు సస్తా ఉన్నారు. వాళ్ళకి మూటే మీకు 46 కేలు 45 కేలు ఇన్ని బొక్కలేసి లాగి పడేస్తారు. వాళ్ళు ఎట్లా ఇస్తారు చెప్పండి? వాళ్ళు డబ్బాలు పెట్టి వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉన్నారు. కిలోకి 20 కేలు ఉంటే 22 కేలు 2.5 తగ్గించిస్తా ఉన్నారు. ఎట్లయితుంది అది? రాగులు వచ్చే వీళ్ళకు? జొన్నలా సరిపోయినాయి? అవి జొన్నలు ఎన్ని ఉన్నాయి? ఏమండి అన్ని ఇంతకు తక్కువ వచ్చాయి? ఏదో ఒక అర్ధపౌంట మూట అంటే సరే. ఏంటి రాగులా? ఈ బస్తాలు రావడం కూడా తక్కువ వచ్చినాయి సార్. ఫోటో కూడా తీసినాము, ఇలా పెట్టినాము సార్. వాళ్ళకు ఏం టెన్షన్ పడకు, ఏం కాదు. ఏం కాదు, వాళ్ళని అడుగుతాం మేము. మీకు న్యాయంగా కొలిచి అలా మీరు తూకం వేయించుకోవాలా. బయోమెట్రిక్ వేసినప్పుడు తూకం వేయించుకోండి. డిఎం ఎవరండి? డిఎం దానికి సంబంధించిన వాళ్ళు ఎవరు? డిఎం మీరు అక్కడ పోయి తూకం ఎందుకు వేయించుకోరండి? పంపించారు సార్. మేము ఎందుకండి మీరు అట్టే ఎందుకు పంపిస్తారు? వీళ్ళకు నెంబర్ రాసి ఇక్కడ రాయండి. ఫుడ్ కమిషన్ నెంబర్ రాయండి. 50 కేలు బస్తాకు 37 కేలు వస్తే వాళ్ళు ఏమైనా దూకి సావాలనా? 10 బస్తాలు వచ్చినాయి చూడండి అబ్బా. చెప్పిన 10 బస్తాలు వచ్చినాయి సార్. అట్లా 10 బస్తాలు కాటా పెట్టుకున్నాయి. ఎందుకన్నీ తగ్గుతా ఉన్నాయండి? మనకు బఫర్ గోడౌన్ నుంచి వచ్చేది ఎట్లన్నా రానిలే, బ్యాగులతో పని లేదు మనకు. మీకు వేమెంట్ ప్రకారం మీరు వేమెంట్ చేసే కదా దించుకునేది ఇడా. మరి అంతే అంతే అన్నప్పుడు వేమెంట్ ప్రకారం ఇవ్వండి. మీరు బస్తాల ప్రకారం ఎందుకు ఇస్తా ఉన్నారు? లేదండి, అదో వాళ్ళు చెప్తా బస్తాల ప్రకారం ఇస్తున్నారా 50 కేలని? అదో
యావరేజ్ యావరేజ్ కాదండి, నేను చెప్పేది ఒకటి, మీ వేయింగ్ మిషన్ మీద వే చేసి ఇస్తున్నారా లేదా? ఎస్ అంటే వాళ్ళు ఇవ్వడం లేదని వాళ్ళు ఆని చెప్తా అంటే మీరు వీడియో తీయండి బా, వాళ్ళతో మాట్లాడేటన్ని వీడియో తీసి ఆ నెంబర్కి పెట్టండి, అది రాసిన నెంబరు, మీరు వీడియో తీసి పెట్టండి. లేకపోతే మీకు కేసులు బుక్ అయితే మీ మీద లేని తలనొప్పి మీరు ఎందుకు పెట్టుకోవాలా? వాళ్ళు తూకం కరెక్ట్ అయినప్పుడు ఫోటోలు కాదు వీడియోలు తీయండి అబ్బా. వాళ్ళు ఏమంటారు, మేము వే చేసి ఇస్తా ఉన్నాం అంటారు, మీరేమంటారు వే చేసి ఇవ్వడం లేదంటారు. దానికి సాక్ష్యం ఏంది? మాట్లాడండి వాళ్ళతో. మీరు వే చేసి ఇస్తారా? కాటా పెట్టేయండి సార్, లారీ పంపించుకుంటే ఇట్నే వస్తాయి సార్. ఒక బస్తా 45 కేజీలు వచ్చాయి సార్. బియ్యం కూడా ఒక్కొక్క డీలర్ అందరు కాదు సార్, లారీ వస్తానే సార్ మీరు లోపల కుటుంబలు వస్తాయి, రోజులు వస్తాయి సార్, మాకు తూకం వద్దు, మాకు లారీ ఎత్తండి. ఏం లేదులే, గమ్మునుండు అబ్బా, నువ్వు ఆడలేదు, ఆంధ్రప్రదేశ్ ఆడలేదు నువ్వు మాట్లాడే విధానం. సరేలే గమ్మునుండు, ఊరికి అతి మాట మాట్లాడద్దు, నువ్వు అర్థమవుతుంది నాకు. ఏంది ఆంధ్రప్రదేశ్ ఆడలేదు, ఎవరైనా తూకం వేసి మాకు మాకు ఇవ్వండి అంటావు నాకు. నువ్వు ఒక్కడు ఏదో పొట్టు వచ్చాంది, గొట్టు వచ్చాంది, ఎందుకు వస్తుంది పొట్టు? హలో, ఇప్పుడు మీ తరపు నుంచి ఎవరు ఎమ్మెల్యేస్ పాయింట్ ఇన్ఛార్జ్ వచ్చారు, ఆయన తూకం వేసి ఇవ్వడంలే, ఆయన మీద చర్యలు తీసుకోవాలా? నేను ఎవరికి చెప్పుకోవాలా? ఆయన తూకం వేసి డీలర్లకు ఇవ్వడం లేదు, ఆయన బస్తాలు పంపిస్తున్నాడు. వాళ్ళకి జొన్నలు 37 కేజీలు వస్తా ఉంది ఒక్కో బస్తా, వాళ్ళకేమో 50 కేజీలతో బస్తా ఇచ్చారు. ఎందుకు లేదు, వాళ్ళు మొత్తుకుంటా ఉన్నారండి. వాళ్ళకు ఎమ్మెల్యేస్ పాయింట్ పోతే తూకం వేసి ఇవ్వడం లేదు, మాకు బస్తాలు 50 కేజీలు వంతున ఎత్తుతా ఉన్నారు. ఆ జొన్నల బ్యాగ్ అయితే 37 కేజీలు వచ్చింది ఒక్కో బస్తా. వాళ్ళు ఫోటోలు గీటోలు అన్ని పెట్టుకొని చూపిస్తా ఉన్నారు. లేదమ్మా రావట్లేదు. మీరు ఏం చెప్పాలి, నేను ఎవరికి చెప్పాలా చెప్పండి? షార్టేజ్ ఇదో చెప్తా ఉన్నారు కదా, ఈ షాప్ నెంబర్ 25 బద్వేలు అమర్శాల వీధిలో ఉండే డీలరు జ్యోతి వాళ్ళ బావా గారు ఆయన చూస్తా ఉన్నాడు, ఆయన చెప్తా ఉన్నాడు క్లియర్గా. నేను రెగ్యులర్ గా కలుసుకుంటా ఉంటాను సార్ డిఎస్ఓ గారిని కూడా, మనకి ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు. అది ఏదైనా కంప్లైంట్ ఇస్తే యాక్షన్ తీసుకుంటే ఇదో చెప్పినామని చెప్తా ఉన్నారండి వాళ్ళు డీలర్లు, వాళ్ళు చెప్పినా పట్టించుకోవడం లేదంటా ఉన్నారు. అక్కడ ఏదైనా ఉంటే నేను కైండ్లీ చెప్పండి సార్, నేను మీ ప్రకారంగా నేను యాక్షన్ తీసుకుంటాను. తీసుకోండి అమ్మా, మేము కంప్లైంట్ పెట్టిస్తాం ఈయనతో. మీరు పేపర్లో రాసి వాట్సాప్లో వేసి ఫోటో పెట్టి పంపి ఆ నెంబర్కు. మీరు తూకం వేయించుకోండి, తూకం వేయము అంటే కన్నా వాళ్ళు వీడియోలు తీయండి. మీరు ఏం చెప్తారో చెప్పున్నా అని చెప్పి ఇట్టే వీడియో తీయను తీసి ఫుడ్ కమిషన్కి పెట్టండి. జాగ్రత్త చెప్పా, నువ్వు ఏదైనా ఉంటే నాకు పెట్టు, వీడియో పెట్టు.